వరంగల్లో రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ మర్చిపోయిందన్నారు ఎమ్మెల్సీ కవిత. రాహుల్ రైతులను నమ్మించి మోసం చేస్తున్నారన్నారు. రైతు రుణమాఫీ చేస్తామంటే రైతులు అధికంగా రుణం తెచ్చుకున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతులను పూర్తిగా మర్చిపోయారన్నారు కవిత. స్థానిక సంస్థల లబ్ధి కోసమే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో ఈ వ్యాఖ్యలు చేశారు కవిత. ఇవాళ రాహుల్ గాంధీ గారిని మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతూ ఉన్నాం. రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిండ్రో ఈ రైతు డిక్లరేషన్ దీంట్లో మొట్టమొదటిది అంశం ఏంది అని అంటే 9వ తారీఖు నాడు మొత్తం మీ రుణమంతా మాఫీ చేస్తాం, మీకు ఇంకా కావాలంటే ఇస్తే బ్యాంకులు ఎక్కువ తెచ్చుకోండి రుణం అంటే అందరూ కూడా పరిగెత్తి వెళ్ళి కుటుంబాలలో ఒకరు కాదు 2, 3, 2, 3 పేర్ల మీద లోన్లు తెచ్చుకున్న పరిస్థితి. మొన్నటిదాకా సాగదీసి 50% కూడా రుణమాఫీ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఇవాళ 2 ఏళ్ళు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. కౌలు రైతు పేరెత్తితే ఒట్టు. ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, కౌలు రైతుల్ని మర్చిపోయినందుకు మీకు ఏం శిక్ష వేయాలి? పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో పోయిండు ఢిల్లీకి, తన్లాడిండు ఎంతో కొంత మిర్చి రైతులకు లాభం చేయాలని. మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉండిపోయిండు. ఈ సీఎం గారి సంగతి మీకు తెలుసు, ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోనే ఉంటాడు. హాఫ్ సెంచరీ దాటిపోయింది ఢిల్లీకి పోవట్టి, 50 సార్లకు ఎక్కువైంది. ప్రధానమంత్రి గారిని ఉపాధి హామీ పథకంతో వ్యవసాయాన్ని అనుసంధానం చేయమని ఒక్క ఉత్తరం కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు.